ఒకరోజు వచ్చిందంట. ఒకరోజు ఆ ఇంటికి ఏం వచ్చిందంటే అనారోగ్యం వచ్చింది. ఒకరోజు ఆ ఇంటికి ఏమొచ్చిందంటే దుర్వార్త వచ్చింది. ఒకరోజు ఆ ఇంటికి కుమారుని మోసుకొని తీసుకొచ్చారు. ఒకరోజు ఆ ఇంటిలో శోకం వచ్చింది. ఒకరోజు ఆ ఇంటిలో మరణం వచ్చింది. అన్ని దినాలు ఒకలాగా ఉండవు. అన్ని దినాలు ఒకలాగా ఉండవు. కొన్నిసార్లు శుభదినాలు ఎలా వస్తాయో కొన్నిసార్లు దుఃఖ దినాలు కూడా, అశుభ దినాలు కూడా అలాగే వస్తాయి. ఈరోజు ప్రశ్న ఏంటంటే, వాటికి ఈ శూనేమిరాలు గనురాలైన స్త్రీ ఎలా సిద్ధపడిందో, తన శోకాన్ని సంతోషంగా ఎలా మార్చుకుందో, దుఃఖాన్ని ఆనందంగా ఎలా మార్చుకుందో, అవమానాన్ని గెలుపుగా ఎలా మార్చుకుందో, ఈ రాత్రి తన సిద్ధతను దేవుడు మరొకసారి మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, సంతోషానికి పెద్ద సిద్ధపాటు అక్కర్లే, సంతోష దినాలకి పెద్ద సిద్ధపాటు అక్కర్లే. కానీ ఒకవేళ వినకూడని వార్త వింటే దానికి మన సిద్ధపాటు ఎలా ఉంది? పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయింది. ఇలాంటి సంఘటన ఒకవేళ మన ఇంట్లోనే జరిగితే మన స్పందన ఎలా ఉంటుంది? ఆవిడ స్పందన ఎలా ఉంది? ఒక గనురాలి స్పందన ఎలా ఉంటుంది? చరిత్రను మార్చుకునే సత్తా ఉన్న విశ్వాస వీరనారి అని సిద్ధపాటు ఎలా ఉంటుంది? ఎక్కడన్నా ఏడ్చినట్టు బైబిల్లో రాస్తుందా? ఎప్పుడన్నా గుండె పగిలిపోయి ఇక నా వల్ల కాదు, దేవుడు ఉండేవాడు ఉంటే ఇలా ఎందుకు చేశాడని ప్రశ్న వేసినట్టు ఎక్కడ ఉందా? ఎక్కడ ప్రశ్న వేలే. దేవుడు అన్ని బాగా చేసినప్పుడు దేవుని స్తుతించడం చాలా ఈజీ. దేవుడు పాజిటివ్గా మారుస్తాడు అని చెప్పినప్పుడు అలాంటి అనుభవాల్లో ఎదురు చూపుల నిరీక్షణతో దేవుని ఆరాధించడం చాలా ఈజీ.